రేపు తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామగ్రిని అందజేశారు. నేడు తమకు కేటాయించిన గ్రామాలకు పోలింగ్ సిబ్బంది చేరుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు సర్పంచ్, వార్డ్ సర్పంచ్ పదవులకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రేపు చివరి విడతగా తెలంగాణలోని 3752 సర్పంచ్, 28410 వార్డు పదవులకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలోనూ ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ రేపటితో ముగియనుంది. రేపు ఉదయం 7 గంటలకు తెలంగాణ గ్రామ పంచాయతీ తుది పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో ఎన్నికల సంఘం నిర్వహించింది. ఇప్పటికే 2 దశలు పూర్తయిపోయాయి. రేపు 3వ దశకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ ఉంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ పోలింగ్లో 3700కు పైచిలకు గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 1,00,000 మంది వరకు ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. అట్లాగే 20,000కు పైచిలకు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇక 27,000కు పైచిలకు వార్డులలో దాదాపు 70,000కు పైచిలకు అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక సర్పంచ్ పదవులకు దాదాపు 12,000కు పైచిలకు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితులు. ఇక ఈ ఎన్నికల పరిశీలన కోసం అబ్జర్వర్లు అట్లాగే మైక్రో అబ్జర్వర్లు దాదాపు 2,000కు పైచిలకు ఉన్నట్లుగా సీసీ ప్రకటన చేసింది. ఇక వెబ్కాస్టింగ్ ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి ఒక్కో సీసీ కెమెరా తోటి వెబ్కాస్టింగ్ చేస్తుంది. దానికోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను కూడా ఎస్ఈసి మెయిన్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసింది. కమిషనర్ రాణి కుముదిని ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికలకు సంబంధించినటువంటి సరళిని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని థర్డ్ ఫేజ్లో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో పూర్తిస్థాయి ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాట్లన్నీ ఎలక్షన్ కమిషన్ అట్లాగే జిల్లా ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి సామాగ్రిని కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఎన్నికల ఫలితాల విషయంలో కొంత గందరగోళం సెకండ్ ఫేజ్లో జరిగినటువంటి నేపథ్యంలో అట్లాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా తుది పోరులో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అట్లాగే కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంది. తదుపరి ఏదైనా నిర్లక్ష్యం వహించినట్లయితే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా ఒక నోటును కూడా విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపటితో మొత్తానికి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ కానీ మున్సిపాల్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ప్రక్రియ మీద ప్రభుత్వం సమాలోచనలు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కవిత. రైట్ శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.